అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఎల్లయ్య అనే గొర్రెల కాపరి చనిపోయాడు. ఇది పలాస వేదికగా జరిగిన ఈ యాక్సిడెంట్ ప్రస్తుతం చిక్కోలు జిల్లాలో రాజకీయ రంగు పూసుకునే పరిణామం కనిపిస్తుంది. శుక్రవారం రాత్రి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు అరవ్ తన స్నేహితుడు సిద్ధార్థ్తో పాటు మెడికల్ షాప్కి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం. ఈరోజు యాక్సిడెంట్ బెయిలబుల్ అయినా కూడాను నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసి వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో 18 ఏళ్ల 2 నెలలు నిన్నటువంటి అరవ్ ఈరోజు జైలు పాలయ్యాడు. మరోవైపు ఈ పరిణామాలన్నీ పలాస పరిసర ప్రాంతాలు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ప్రస్తుతం ఆమదాలవలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడు రవి ఈ విషయంపై మనతో మాట్లాడుతూ ఒక అడ్వకేట్గా ఈరోజు ఒక యాక్సిడెంట్ కేసు బెయిలబుల్ దేశంలో ప్రతి చోట కూడా యాక్సిడెంట్ జరుగుతుంటే కానీ బెయిలబుల్ సెక్స్ను తొలి రోజు సిద్ధార్థ సరెండర్ అయినప్పుడు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ అందుకే 3 రోజుల తర్వాత మళ్ళీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడని ఉద్దేశంతోనే ఈరోజు బెయిలబుల్ కాస్త నాన్ బెయిలబుల్గా మారిందంటే ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక నీచమైనటువంటి కార్యక్రమానికి తెగబడింది ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అసలు ఈ జిల్లాలో నేను చెప్తున్నాను, రాష్ట్రం అంతా దేశం అంతా అని నేను చెప్పను, కానీ ఈ జిల్లాలో ఎస్పీ గారి డైరెక్ట్గా ఒక సవాల్ చేస్తున్నానండి. మీరు కాకి చొక్కా వేసుకున్నారు. ఈ జిల్లాలో రోజుకి 2-3 యాక్సిడెంట్ డెత్లు జరుగుతున్నాయి. గత 10-15 సంవత్సరాల్లో వేల మంది యాక్సిడెంట్ డెత్తుల్లో ఒక్కటైనా మీరు 105 BNS వేసి కల్పబుల్ హోమిసైడ్ కేసును బుక్ చేస్తే మీరు తీసుకొచ్చి చూపించండి. ఏంటిదండి? 18 సంవత్సరాల కుర్రోడు, భవిష్యత్తు ఉన్నోడు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి రేపు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి మీద అంటే అప్పలరాజు గారి కొడుకు అయ్యాడనే ఒకే ఒక కారణంతో, ఇంకొక రీజన్ ఏం లేదు కదా. ఒక సాధారణమైన వ్యక్తి ఏదైనా ఉంటే జరుగుతుందా? జరగదు కదా. అంటే అప్పలరాజు గారు కొడుకుగా పుట్టడం ఆయన చేసిన తప్ప. ఆయన ఈరోజు జైలు పాలు చేశారు. ఖచ్చితంగా ఇది చెప్తున్నాను నేను. అంటే రాజకీయాల్లో ఎంతటి నీచానికి ఒడి కట్టకూడదు. ఆయన చనిపోయిన వ్యక్తిత్వాలు కుటుంబం మీద యావత్ సమాజానికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్రమైనటువంటి సానుభూతి ఉంది. ఆ ఇన్సిడెంట్ జరగకూడదు. కానీ యాక్సిడెంట్ జరిగేటప్పుడు చట్టపరంగా ఏం చేయాలో అది చేయాలి. కల్పబుల్ హోమిసైడ్ ఎవరికి పెట్టాలి? అది అంటే ఉద్దేశపూర్వకంగా ఒక మనిషి చనిపోతాడని తెలిసి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తికి పెట్టాల్సినటువంటి కేసు కల్పబుల్ హోమిసైడ్. నేను చెప్తాను ఆ ఉదంతాలు ఏంటంటే పెట్టాల్సిందని. 2015లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన వస్తే స్టాంపీడ్ జరుగుతుందని తెలిసి గోదావరి పుష్కరాలకు వచ్చి 27 మందికి చావుకు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు పెట్టాల్సినటువంటి కేసు కల్పబుల్ హోమిసైడ్ 105 BNS. ఇంకా కందుకూరులో 2022లో ఆయన ఇరుకు సందులో ఒక పెద్ద సభ పెడితే స్టాంపీడ్ జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసి 8 మంది చావుకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాల్సినటువంటి కేసు 105 BNS కల్పబుల్ హోమిసైడ్. అలాగే 2023 జనవరి 1వ తేదీన అనుకుంటా కరెక్ట్గా 4000 మంది మహిళలు పిలుపునిచ్చారు, మీకు చీరలు ఇస్తున్నాం సంక్రాంతి సందర్భంగా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1-2 మహిళలకు చీరలు ఇచ్చేసి 4000 మంది మహిళలు ఒకే దగ్గర చేరేటప్పుడు తొక్కిసలాట జరిగి స్టాంపీడ్ కారణంగా 3 మహిళలు చనిపోయారు. పిలుపునిచ్చేటప్పుడు తెలుసు స్టాంపీడ్ జరుగుతుందని తెలిసి ఆ 3 మంది మహిళలు చావు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాల్సింది ఆ 105 BNS. ప్రస్తుతం ఈ కేసుల పరంపర పక్కన పెడితే వెంటనే ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు ఒక యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తికి ఎక్స్గ్రేషియా దగ్గరుండి లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రి, దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఎంతమంది యాక్సిడెంట్లు చెప్పి అందరికీ ఇలాగ ఎక్స్గ్రేషియా ఇస్తున్నారా? ఎక్స్గ్రేషియా ఇవ్వనియండి, కానీ ఈ రాజకీయ రంగు పొలవడం ఏంటండి? దీన్ని రాజకీయం చేయడం ఏంటండి? ఎంత నీచాన్ని! మొన్నే జరిగింది ఆ యాక్సిడెంట్ జరగడానికి ముందు రోజే కాంతమ్మ ఒక రాజకీయ హత్య, అది ఒక ప్రభుత్వ హత్య, అది జరిగింది. దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏం కాంపన్సేషన్ ఇచ్చారు? ఒక మహిళా రైతు ఒక యూరియా బస్తా కోసం వ్యవసాయం చేసుకుంటూ యూరియా బస్తా కోసం వెళ్ళి ఎండలో నిలబడి యూరియా బస్తా దక్కిన తర్వాత తను తీసుకువెళ్ళే క్రమంలో చనిపోతే ఒక్క మంత్రి అయినా పరామర్శించాడా? ఒక ఎమ్మెల్యే అయినా పరామర్శించాడా? లేని దాన్ని ఆవిడకి ఏమైనా రూపాయి కాంపన్సేషన్ ఇచ్చారా? అది లేదు. ఇప్పుడు ఒక యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ కోసం నారా లోకేష్ దగ్గర నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రియాక్ట్ అయిపోయి నిన్న మా కోన రవికుమార్
లాస్ట్కి ఆయన రియాక్ట్ అయిపోతున్నాడు. ఆయన ఏది గులివెంద కింద దాన్ని వెనుకున్నటువంటి నల్లదనాన్ని చూసుకున్నట్టు ఆయన రియాక్ట్ అయిపోయిందట. సాక్షాత్తు ఈ యాక్సిడెంట్ అంట మా జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పని చేస్తారట. ఈయన అంత తెలివైన వాడు. ఈయన ఇల్లీగల్ క్వారీలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని అర్ధరాత్రి మీద ట్రిప్పర్ ఎక్కించేసి తొక్కించి ఆ శవాన్ని తీసుకొచ్చి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసి ఆ క్రషర్గా ఎదుర్కొన్నటువంటి రోడ్డు మీద పడేసినటువంటి దుర్మార్గుడు ఆ రోజు వాళ్ళ మామసాయంతో కేసు నుండి బయటపడి ఈరోజేమో నీతి నిజాయితీ కబుర్లు నైతికత గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సో ఇలాంటి వ్యక్తుల ఈరోజేమో సమాజం గురించి మాట్లాడేది. సామాజిక వర్గం రంగు కూడా పులుతున్నారు. యాదవ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు. యాదవ్ సమాజాన్ని కూడా అక్కడ ఆపాదించే పరిస్థితి ఈరోజు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి పనులే రాజకీయ వ్యభిచారానికి దిగజారుతున్నారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిపున్ను ఆయన ఒక అప్పలరాజు గారి కొడుకుగా జరిగింది. అప్పలరాజు గారు ఎవరు? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందినటువంటి ఒక నాయకుడు. ఆయన బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు వాయిస్ని, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఏవైతే ఆయన ఉద్దేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈరోజు తీసుకెళ్ళి ఎవరింట్లో పిల్లలు లేరండి. ఈరోజు పోలీసుల దగ్గర నుండి ఈ నాయకుల దగ్గర వరకు ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఉన్నారు కదా. ఆ కుటుంబంలో ఆ పిల్లలకి ఇలా జరిగితే అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏదైనా జరిగితే కాపాడుకోలేరు. మేము కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని రాజకీయాలు చేసి ప్రభుత్వం తాలూకా స్థితిగతులను ఎండగట్టి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ఇలా వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని బలి తీసుకోవడానికండి. అదే వాళ్ళ పెద్ద సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు జరిగితే ఆ రోజు బాలకృష్ణ ఏం చేశాడు? సాక్షాత్తు బాలకృష్ణ గారి ఇంట్లోనే బెల్లంకొండ సురేష్ గారిని గన్ను పెట్టి కాల్చేస్తే ఈయన మెంటల్ పేషెంట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆయన కేసు నుండి బయట పెట్టుకున్నాడు. అలాగే ఒక పేదల పెన్నిదైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ పెద్దలు కాదా? వాళ్ళు ఎలా బయటపడ్డారు? అంటే ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి. ఈ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అప్పలరాజు గారు ఈ చేయనటువంటి అంటే అర్హత లేనటువంటి శిక్షకి యాక్సిడెంటల్ డెత్కి ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. ఇంప్రిజన్మెంట్ ఇన్ ది సెన్స్ రిమాండ్ ఉంటుందా? లేనటువంటి ఆ శిక్షను ఈరోజు అనుభవించి ఒక బీసీ సామాజిక వర్గానికి అంటే ఎవరు పెద్దలు కాపాడలేనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనే కదా ఈరోజు ఇలాంటి అణచివేత ధోరణి చేస్తున్నారు. ఒక అడ్వకేట్గా ఈరోజు అప్పలరాజులు సాక్ష్యాలను తారుమారు చేశారని దీంతో A3గా చేర్చే ప్రయత్నం అది చట్టబద్ధత అని అనుకుంటున్నారా? తీసుకోమనండి. అప్పలరాజు గారి మీద కోపం ఉంది, తీసుకోమనండి. ఈరోజు వైసీపీ నాయకుల మీద ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు ఇవే. అప్పలరాజు గారి మీద ఎటువంటి శిక్షలను వేసుకోమనండి, ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టుకోమనండి. సాక్షాత్తు మా జగన్మోహన్ రెడ్డి గారినే వేశారు, ఇంకా మేమెంతా వేయమనండి. కానీ ఇంటి దగ్గర ఒక అభంశుభం చెల్లినటువంటి పిల్లల మీద అండి ఇలాంటి నీచ రాజకీయాలుగా ఈ ఎమ్మెల్యేలను ఈ మినిస్టర్లు సాక్షాత్తు నారా లోకేష్ గారు కూడా దిగి చేస్తుంది. ఇది తప్పు కాదా? సభ్య సమాజం దీన్ని అంగీకరిస్తుందా, గౌరవిస్తుందా? పోలీసులు వాళ్ళ మనస్సాక్షిని ఒకసారి ఆలోచించమనండి. ఎక్కడైనా ఒక యాక్సిడెంటల్ డెత్ కేసుకి కల్పబుల్ హోమిసైడ్ కడతారా? అది ఒకసారి పునఃసమీక్షించుకోమని చెప్పేసి నాన్నయ్య భార్య కూడాను ఆ అబ్బాయి 108 ఫోన్ చేశాడు, ప్రాణాలు కాల్పడానికి ప్రయత్నించారు. ఆ కుటుంబ సభ్యులకు తొలినాల్లో కంప్లైంట్ ఏమైంది, ఫస్ట్ ఎయిడ్ అంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అక్కడ 3 రోజుల తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేయడం, ఈ పరిణామాలన్నీ అంటే పోలీసులు చట్టాన్ని తనకు అనుగుణంగా మార్చుకొని ఒక మాజీ మంత్రి తనయుడని ఉద్దేశంతోనే ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ వేశారు. పోలీసులని పావులుగా ఉపయోగించారండి, అంతే, అంతకుమించి ఏం కాదు. ఇది చేస్తుందంతా ప్రభుత్వం. ఈరోజు నారా లోకేష్ నుండి మంత్రులు అందరూ రియాక్ట్ అవుతున్నారు. అక్కడ ఏం జరిగిందేం కాదు, అది ఒక వ్యక్తి చనిపోయారంటే యాక్సిడెంట్లుగా అందరూ ఖండించాల్సిన విషయం అది. కానీ రాజకీయ కక్షతో పోలీసులను పావులుగా ఉపయోగించేస్తున్నటువంటి పద్ధతి ఇది. నిజంగా ఇన్సిడెంట్ నుండి అప్పలరాజు గారు తన కుటుంబాన్ని కానీ తన కొడుకుని కానీ తప్పించే ఆలోచన ఉంటే ఆ కొడుకు అక్కడ 108 ఎక్కించేంత వరకు కూడా కొడుకు అక్కడ ఉన్నాడు. 108 ఫోన్ చేసింది ఎవరో కనుక్కోండి, పోలీసులకు అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో చూడమనండి. నెక్స్ట్ ఇంకొకటి, అసలు పోలీసులు తీసుకెళ్ళి సరెండర్ చేసింది ఎవరు? అబ్బాయిని అప్పలరాజు గారు సరెండర్ చేశారు, తీసుకెళ్ళి అప్పచెప్పారు. ఒకవేళ తప్పించుకునే ఉద్దేశం ఉంటే ఆయన ఎక్కడో తీసుకెళ్ళి దాచేసి యాంటిసిపేటరీ పెట్టుకునేవాళ్ళు కదా. అంటే ఎంత దురుద్దేశంతో ప్రభుత్వం ఇచ్చేస్తుంది. చిన్నపిల్లల మీద ఇలాంటి రాజకీయాలు చేసి రేపు ప్రభుత్వం ఏం సాధిస్తుందని ఇందులో తప్పించుకునే ఆలోచన. ఏ రోజు నాకు ఇన్సిడెంట్ మొత్తం చూస్తే
దీన్ని ఏదో ఎస్కేప్ చేసుకుందామన్న ఆలోచన అప్పలరాజు గారి మనస్తత్వంలో ఎక్కడ కూడా కనిపించలేదు. నేనేదో రాజకీయం గురించి మాట్లాడిన విషయం కాదు ఇది, ఒక చట్టపరంగా. ఎందుకంటే ప్రజలకి లాస్ట్ బ్రీత్ ఆఫ్ డెమోక్రసీ ఏంటది? కోర్టులు. ఆ కోర్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి యాక్సిడెంటల్ డెత్కి బిఎన్ఎస్ 105 వేసి తీసుకొస్తే కోర్టులు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా ఎంత మీకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉన్నా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసి మీకు ప్రజల్లో వ్యవస్థల మీద చులకన భావన వచ్చే ఏర్పాటు చేస్తే రేపు పొద్దున ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్లో జరిగినట్టు, మియన్మార్లో జరిగినట్టు ఒక పెద్ద రెవల్యూషన్స్కి ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ కారణమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చూస్తే కనుక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరో అరెస్టు వెనక మాత్రం పోలీసులు పావులుగా వాడుకున్నట్టు ప్రభుత్వం ఈరోజు ఒక యాక్సిడెంట్ డెత్లో బాధితుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం, మరోవైపు తొలినాళ్ళలో ఆయన 108కి ఫోన్ చేసి దానైన కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో కూడాను పరిణామాలు తీసుకున్నారు. కానీ పోలీసులు మాత్రం దీనికి కావాలనే రాజకీయ రంగు పులివారు. పోలీసులు ఒత్తిళ్ల మేరకే ఈరోజు ఆయన నాన్ బెయిల్బుల్ వేయవలసింది బెయిల్బుల్ వేసి ఈరోజు జైలుకి పంపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చిన్న పిల్లలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లలైన వారు కూడాను ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లు ఎక్కాల్సింది అన్నటువంటి పరిణామం పలాస యాక్సిడెంట్ మాత్రం ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో A3గా సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా రంగం సిద్ధం చేస్తున్న ఈ తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడాను ఆ కుటుంబానికి ఏ విధంగా బాసటగా నిలుస్తాయన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.